వైసీపీ పార్టీకి ఒక్కొక్కటిగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో ఘోరమైన పరాజయానికి లోనైందో అప్పటి నుంచి ఒక్కొక్క స్తంభం కూడా విరిగిపోయి ప్రెజెంట్ ఇప్పుడు ఒంటి స్తంభం మీద పార్టీ మొత్తం నిలబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఒంటి స్తంభానికి కూడా ఒంటి కాలు మీద నిలబడినప్పటికీ కూడా కాలుకున్న ఒక్కొక్క వేలు కూడా దూరం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో వైసీపీ పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కమెడియన్ అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఒక వీడియో చిత్రీకరించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు వైసీపీ పార్టీకే కాదు మొత్తం రాజకీయాలకే దూరంగా ఉంటాను, ఎలాంటి ప్రచారాలు కూడా చేయను, ఎలాంటి పార్టీ తరపున మాట్లాడను, ఎలాంటి పార్టీ ఫంక్షన్లకు కూడా వెళ్ళను అనే విధంగా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాలను దూరంగా పెట్టి కంప్లీట్గా నేను సినిమాల వైపే ఉంటాను, నేను నటుడిగానే ముందుకెళ్తాను, నా జీవితం అంతా కూడా ఒక నటుడిగానే నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అనే విధంగా కమెడియన్ అలీ చెప్పడం జరిగింది. అయితే ఆయన జీవితం విషయానికి వస్తే రామానాయుడు ప్రోత్సాహంతోనే ఆయన ఒక నటుడిగా సినిమా ఇండస్ట్రీలో ఎదిగాడని అండ్ ఆ రామానాయుడు కోరిక మేరకే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాననే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ గతంలో ఆయన టీడీపీ పార్టీలో చేరి 20 ఏళ్ళు అందులో పనిచేసినట్లుగా కూడా తెలిసింది. తర్వాత ఆయన వైసీపీ పార్టీలో చేరడం అండ్ అప్పుడు వైసీపీ 2022లో కమెడియన్ అలీని వైసీపీ పార్టీ ఏపీ మీడియా సలహాదారుగా కూడా నియమించడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన వైసీపీలో ఉన్నాడు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు అంటే ఈయన మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అండ్ అలీకి కమెడియన్ అలీకి ఎంత మంచి సంబంధం ఉంది, ఎంత మంచి స్నేహభావం ఉంది మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు నటించిన సినిమాలన్నీ కూడా చాలా పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందరికీ ఒక విషయం ఏంటంటే కమెడియన్ అలీ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నటించకపోతే ఆ సినిమా హిట్ కాదు అనే విధంగా కూడా చాలా మంది వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విపరీతంగా ఇద్దరు విభిన్న కోణాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీకి మద్దతుగా అలీ ప్రచారం చేయడం, ఆ పార్టీలో ఉండడం అండ్ పవన్ కళ్యాణ్ మాత్రం కూటమిలో జనసేన పార్టీలో ఉండడం. సో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే అలీ మాత్రం వైసీపీలో ఉండడం. సో ఇలాంటివన్నీ కూడా నెటిజన్ల కామెంట్స్ కావచ్చు, లేకపోతే ట్రోలింగ్స్ కావచ్చు, ఇలాంటి కొంతమంది కాల్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా మరి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడా లేకపోతే ఇంకేమి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడనే విషయం పక్కన పెడితే ప్రజెంట్ మాత్రం ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మొత్తానికి రాజకీయాలకి దూరంగా ఉంటాను, అసలు నేను నటుడిగా వచ్చాను, నటుడిగానే జీవిస్తాను, నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను నటుడిగానే ఉంటారు, ఇక మీదట అసలు రాజకీయాల జోలికే వెళ్ళను, ఏ పార్టీలో కూడా చేరను, ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేయను అనే విధంగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. సో మరి కమెడియన్ అలీ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారా? అసలు ఆయన వైసీపీ పార్టీలో చేరడమే తప్పనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉండడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాడా? సో ఇవన్నిటిని క్వశ్చన్స్కి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.